వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఎవరైతే మిమ్మల్ని పాస్ట్లో వదిలేసి వెళ్ళిపోయారో, ఎవరైతే మిమ్మల్ని కావాలని ఫ్రెండ్ కానీ, పార్ట్నర్ కానీ, లవర్ కానీ, లేదా మ్యారేజ్ అయిన తర్వాత మీ పార్ట్నర్ కానీ, ఎవరైతే మిమ్మల్ని కావాలని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారో, ఎవరైతే మీకు ద్రోహం చేశారో, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఎవరైనా మీ దగ్గర డబ్బులు తీసుకొని లేదా మాట సాయం చేస్తానని చేయకుండా ఏ పర్సన్ అయినా సరే మిమ్మల్ని బాధ పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ప్రస్తుతము ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకుందాం, సరేనా? మీరు మీ ఇంట్యూషన్ ఫాలో అయ్యి వాళ్ళ నేమ్లో స్టార్టింగ్ లెటర్ కానీ, లేదా మీకు ఏ లెటర్ కావాలంటే మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ కానీ చూస్ చేసుకోండి. మీరు ఎంతమంది గురించి తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోవచ్చు. అలాగా ఇది మీ పాస్ట్, మీ ఎక్స్ లవర్ కావచ్చు, మీ ఫ్రెండ్, మీ నైబరు, లేదా మీ బెస్ట్ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేసి చిట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రజెంట్ వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, అలా తెలుసుకోవచ్చు. ఓకేనా? మీ ఇంట్యూషన్ని ఫాలో అయ్యి మూడిట్లో ఒక పైల్ని చూస్ చేసుకోండి. ఫస్ట్ పైల్ 1 చూస్ చేసుకున్న వాళ్ళు ప్రజెంట్ ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూద్దాం. పింక్ సిగ్నిఫికెంట్ అండి. ఏంజల్స్, అసెంజర్స్, గైడ్స్ ప్లీజ్ చెప్పండి, ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో మన కలెక్టివ్ని గతంలో బాధ పెట్టిన వాళ్ళు ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నారు? 10 ఆఫ్ వాండ్స్. ఇంకా చెప్పండి ఏంజల్, మన కలెక్టివ్ని బాధ పెట్టిన వాళ్ళు ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు? గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు చాలా ఓవర్ బర్డన్లో ఉన్నారండి. ప్రజెంట్ వాళ్ళు ఏంటంటే డబ్బులు ఎలా సంపాదించాలని చూస్తున్నారు. న్యూ బిగినింగ్ ఏదైనా మొదలెట్టాలి అని బాగా డబ్బులు తీసుకున్న వాళ్ళు అయితే చాలా అప్పుల్లో కూరుకుపోయారండి. వాళ్ళు గేమ్ ఓవర్ అన్న స్టేజ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారంట, న్యూ అవకాశం కోసం. వాళ్ళు పాస్ట్లో ఎలా ఉండేవాళ్ళు? పాస్ట్లో కింగ్లా ఉండేవాళ్ళు. ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో అన్నీ ఉంది వాళ్ళ దగ్గర. మనీ ఉంది, పవర్ ఉంది, అథారిటీ ఉంది, సమాజంలో గౌరవం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రజెంట్ వాళ్ళ పని ఎలా అయిందంటే తలకిందులు అయిపోయింది. ఇలాగా ప్రజెంట్ వాళ్ళ దగ్గర జాబ్ లేదు. చాలామంది దగ్గర 90% జాబ్లెస్. దే ఆర్ ఏంటంటే వాళ్ళ మనీ ట్రూ కలర్స్ ఏంటో తెలిసిపోయినాయి. వాళ్ళు ఏ విధంగా అయితే మిమ్మల్ని బాధ పెట్టారు అని వాళ్ళ ఎక్స్ అయితే ఎవరైతే వాళ్ళు మిమ్మల్ని ఎలా ఉన్న వాళ్ళని, ఇంత హ్యాపీగా ఉన్న వాళ్ళని ఇలా బాధ పెట్టారని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మొత్తం అందరికీ తెలిసిపోయిందనమాట. ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. ఏంటంటే మీ లైఫ్లో మీతో గేమ్స్ ఆడినందుకు వాళ్ళు ఎమోషనల్గా కానీ, ఫిజికల్గా కానీ, మనీ పరంగా కానీ వాళ్ళ లైఫ్లో ఏదీ లేదు ఇప్పుడు ప్రజెంట్. ఏ రకంగా అయితే మీకు హ్యాండ్ ఇచ్చి, ఏ రకంగా అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కానీ, లేదా ఎమోషన్స్తో గేమ్ ఆడడం కానీ అలా చేశారో, ప్రజెంట్ వాళ్ళ వైఫ్ కానీ, లేదా ఇంకో థర్డ్ పార్టీ కానీ అదే సిచ్యువేషన్ని వాళ్ళతో గేమ్స్ ఆడుతున్నారనమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కన్ఫర్మేషన్. ఇది ఎవరైతే మిమ్మల్ని బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయారో, ఇంకో అమ్మాయి గురించో, ఇంకో అబ్బాయి గురించో, వాళ్ళు ప్రజెంట్ జడ్జిమెంట్లో ఉన్నారండి. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇలా ఉన్న పర్సన్ ఎంతైతే మిమ్మల్ని బాధ పెట్టారో అంతకి మించి ఇప్పుడు అనుభవిస్తున్నారు ఆ రిలేషన్షిప్లో వాళ్ళు. అండ్ తిను డబ్బుల కోసమే తన దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి డబ్బుల కోసమే తన దగ్గరికి వచ్చింది. సరిపోయింది ఇంకా చెల్లుకు చెల్లు. ఇంకా చెప్పండి ఏంటి, ప్రజెంట్ వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? వాళ్ళు ఏదో రకంగా మీ మీద డార్క్ ఎనర్జీస్ని చేసి మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయడానికి చూస్తున్నారంట, రివెంజ్ కోసం. డబ్బులు ఇచ్చి మీకు డబ్బులు వస్తున్నాయి, మీరు ఇప్పుడు జాబ్ ఉంది, జాబ్ వస్తుంది త్వరలోనే, మీరు అనుకున్న అన్నీ చేస్తున్నారు కదా. సో ఇండైరెక్ట్గా మీకు తెలియకుండా మీ వెనకాలన్నమాట, ఇదిగో మీకు తెలియకుండా మీరు ఇలా పడిపోయి ఉన్నారు, అటుపట్టుకు మీ పని చేసుకుంటుంటే ఎలాగ మీ వెనకాల బ్యాక్ స్టాంప్ వేయాలని ఆలోచిస్తున్నారంట. కాకపోతే బ్యాక్ స్టాంప్ వాళ్ళు వేయడానికి అవకాశమే లేదు, వేయలేకపోతున్నారు కదా. ఎన్ని డార్క్ ఎనర్జీస్ అయినా మీరైతే హెవీ ప్రొటెక్షన్లో ఉన్నారండి. మీ గాడ్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేశారు. ఈ ఎవిలైస్ నుంచి కానీ, వీళ్ళు చేస్తున్న డార్క్ ఎనర్జీ వర్క్స్తో కానీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు. మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఇప్పుడు. మనీ పరంగా కావచ్చు, చాలా గ్రీన్గా ఉన్నారనమాట. పచ్చగా అంటారు కదా, ఆ విధంగా ఉన్నారు మీరు. ఓకేనా? మన కలెక్టివ్కి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా ఏంజల్? ఈ పర్సన్ గురించి, ఈ పర్సన్ విషయంలో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మన కలెక్టివ్కి త్వరలోనే మీకు మనీ వస్తుందంటండి. కంగ్రాచులేషన్స్. మీరు ఏదైనా లోన్ గురించి కానీ, లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే మీకు కస్టమర్స్ కానీ, క్లయింట్స్ కానీ, సేల్స్ పర్సన్స్ ఉంటే సేల్స్ అవ్వడం కానీ జరుగుద్దంట.
యు ఆర్ రెడీ. మీరింకా ఇప్పుడైతే చాలా కష్టం పడ్డారు కదా! ఇంకా మీరు రెడీ జాబ్ చేయడానికి గానీ, మ్యారేజ్‌కి కానీ చూస్తూ ఉంటే మీరు రెడీ. ఇది మీ టైము. ఓకేనా అని చెప్తున్నారండి ఏంజెల్స్. సరేనా? క్లియర్‌గా ఇదిగో చూడండి. యు ఆర్ రెడీ. యు ఆర్ రెడీ అంటున్నారు. యు ఆర్ రెడీ. పర్ఫెక్ట్ టైమింగ్ అండి. డబుల్ కన్ఫర్మేషన్. యు ఆర్ రెడీ. పర్ఫెక్ట్ టైమింగ్. ఏదైనా ప్లాన్ చేస్తుంటే చాలా రోజుల నుంచి మొదలు పెట్టేయండి. ఇదే పర్ఫెక్ట్ టైమింగ్ అని చెప్తున్నారండి. మీరు పాస్ట్ నుంచి రికవర్ అయిపోయారు. చాలా కష్టపడ్డారు. మీరు వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి గానీ, మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి గానీ, ఫైనాన్షియల్‌గా, ఫ్యామిలీకి అండ్ లోన్లీనెస్ చాలా 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 అనుభవించేసి ఆ సోల్ నుంచి మీరు రికవర్ అయిపోయారు. సో, ఈ ఇప్పుడు మీరు ప్రెజెంట్ చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నారండి మీ లైఫ్‌లో. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా. అంటే బయట ఎన్ని ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్ ఉన్నా, ఎవరెంత ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నా, మీ మనసనేది చాలా ప్రశాంతంగా ఉంది. ఏదో విషయంలో సంతృప్తి అంటారు గదా! ఆ సంతృప్తిలో ఉన్నారు మీరు ప్రెజెంట్. ఎందుకంటే ఇదంతా మీరు చేశారండి. మీరు మిమ్మల్ని డెవలప్ చేసుకుంటూ మీకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మిమ్మల్ని మీరు రికవరీ చేసుకున్నారు. ఆ బాధ నుంచో, అలా చేసిన నమ్మక ద్రోహం నుంచో మిమ్మల్ని మీరు రికవర్ చేసుకున్నారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఎ ఇయర్ ఫ్రమ్ నౌ ఖచ్చితంగా జరుగుతుందంటండి. మీరు మొదలెట్టేయండి. టేక్ యాక్షన్. మూడోసారి చెప్తున్నారు. మీరు ఏదో పని గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకుంటా. ఏంజిల్ 3 సార్లు చెప్పారు. యు ఆర్ రెడీ. పర్ఫెక్ట్ టైమింగ్ ఇదే. నువ్వు రెడీగా ఉన్నావు. పర్ఫెక్ట్ టైమింగ్ ఇది. మొదలెట్టేయి ఇంకా. ఆలోచించొద్దు అని చెప్తున్నారండి. ఇదిగో ఇలా. ఇలా దూసుకెళ్ళిపోండి ఇంకా. మీరు రెడీగా ఉన్నారు. యాక్షన్ తీసుకోవడం ఒకటే లేటు. యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారండి. పైల్ వన్ చూస్ చేసుకున్న ఎనర్జీ చాలా బాగుందండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఇంక అస్సలు డిలే చేయొద్దు. మీకు దేవుడి నుంచి పర్మిషన్ కూడా వచ్చేసింది కాబట్టి మీ దేవుడిని మనసులో తలుసుకొని మీరు పనులు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ప్రారంభించుకోండి. సరేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు మన పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళ యొక్క ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. వాళ్ళ యొక్క పర్సన్ ఎవరైతే పాస్ట్‌లో మన పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళ పర్సన్ ఎవరైతే ఏడ్పించారో వాళ్ళు ప్రెజెంట్ ఏ స్టేజ్‌లో ఉన్నారు? ఎలాంటి కర్మలు అనుభవిస్తున్నారు? ఏంజెల్ ప్లీజ్ చెప్పవా? మన కలెక్టివ్ ఉన్నారు కదా! మన కలెక్టివ్‌ని పాస్ట్‌లో బాధపెట్టిన వాళ్ళు ఇది అడుగుతుంది కింద పడిపోయింది. ఏంజెల్ చెప్తుంది నేను రెడీగా ఉన్నాను. మీరే అడగడం లేట్ అని చెప్తున్నారు. ఇదిగోండి. వాళ్ళు ఏదైతే మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఫైనాన్షియల్ కావచ్చు, లవ్ కావచ్చు, మనీ కావచ్చు, ప్రెజెంట్ వాళ్ళ దగ్గర ఏదీ లేదండి. సమస్తం కోల్పోయారంటారు కదా! ఆ స్టేజ్‌లో ఉన్నారాళ్ళు. బట్ బయటికి నటిస్తున్నారంతే. ఇది వాళ్ళ స్టేజ్. మిమ్మల్ని బాగా బ్యాక్ స్టాంప్ వేసి, నమ్మించి, ద్రోహం చేసిన వాళ్ళు అది వర్క్ ప్లేస్‌లో కావచ్చు, జాబ్ ప్లేస్‌లో కావచ్చు, అంటే బ్యాంక్స్‌లో అట్లలో కావచ్చు, లోన్ విషయంలో కావచ్చు, ఏదైనా విషయం. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళు ఇలా ఉన్నారండి ప్రెజెంట్ తలకిందులుగా. ఏ విషయంలోని వాళ్ళ లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ లేదు. ఏ విషయంలోని వాళ్ళకి ఎదుగుదల లేదు. ఇంకా చెప్పండి ఏంజెల్ మన కలెక్టివ్‌ని బాధ పెట్టినందుకు వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఫ్యామిలీ కోసం దారులు చూస్తున్నారంట. ఇది బ్రేకప్ అయ్యుంటే మీ పర్సన్ ఏంటంటే ఇంకొక పర్సన్‌తో ఏమంటారు తన లైఫ్‌లో లవ్ కోసం దారి చూస్తున్నారంట. అండ్ పాస్ట్‌లో ఎళ్ళిపోయిన పర్సన్ అయ్యుంటే తిరిగి మీ దగ్గరికి రావడానికి చూస్తున్నారు. లేదా ఆ పర్సన్ మీకు ఫ్రెండ్ అయ్యుంటే లేదా వాళ్ళు తిరిగి మీకు లవ్ ప్రపోజల్ చేద్దామని అనుకుంటున్నారు. వాళ్ళైతే మీకు బాగా తెలుసండి. వాళ్ళు మీ దగ్గరికి జర్నీ చేసొచ్చి మీకేదో విషయం చెప్దాం అనుకుంటున్నారు. ఇది బ్రేకప్ ఏంజిల్ లేదా న్యూ న్యూ బిగినింగా? న్యూ బిగినింగ్ అంటండి. ఎవరో ఈ పర్సన్ వాళ్ళు ఏంటే మీ గురించి కొంచెం వాళ్ళకి పాజిటివ్ ఉందంట. ఏంటంటే వాళ్ళు మీ విషయంలో చేసిన తప్పుకి వాళ్ళకి ఏమంటే దిమ్మ తిరిగిపోయి ఏమంటారు వాళ్ళ ఏ స్థితిలో ఉన్నారో ఎవరు విలువ ఏంటో తెలుసుకున్నారనమాట. వాళ్ళంతా వాళ్ళు మిమ్మల్ని వెనక్కి లాగుదామని ఆళ్ళ బోర్ల పడ్డాక వాళ్ళకి జ్ఞానోదయం అయింది. ఎదురు చూస్తున్నారంట మీ దగ్గరికి ఎప్పుడు జర్నీ చేయాలి అని. మంచి ఇంటెన్షన్స్‌తోనే చూస్తున్నారు ఏంజెల్. మన కలెక్టివ్ దగ్గరికి మంచి ఇంటెన్షన్సేనా? కాదండి. వాళ్ళు లవ్ ప్రపోజల్ అని మీ దగ్గరికొచ్చేది మిమ్మల్ని బాధ పెట్టడానికంట తిరిగి. ఏమైందిక్కడ? మిమ్మల్ని పాస్ట్‌లో బాధ పెట్టినందుకు వాళ్ళిప్పుడు అన్నీ ఆ లైఫ్‌లో కోల్పోయారు. మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నారంటే మళ్ళీ వెనక్కొచ్చి ఇప్పుడు మీరు బెటర్‌గా ఉంటున్నారు గదా! డెవలప్ అవుతున్నారు. కాబట్టి మళ్ళీ మీ దగ్గరికొచ్చి మళ్ళీ తన దగ్గర లేనివి తన దగ్గర ఉన్నాయి పోగొట్టుకున్నా కూడా ఇంకా బుద్ధి రాలేదు తనకి. ఒకసారి పడ్డాక కూడా లెగిసి ముందుకెళ్ళాలంటారు కదా! ఇంకా బుద్ధి రాలేదు ఆళ్ళకి. మళ్ళీ తిరిగి మీ దగ్గరికొచ్చి మళ్ళీ మీకు ఒంట్లో బాగోకుండా చేద్దామని చూస్తున్నారంట.
మీరు సెల్ఫ్ కేర్ తీసుకునేలా చేద్దామని చెప్తున్నారంట. ఒక పర్సన్ అండి వాళ్ళు దారులు వెతుక్కుంటున్నారు. వెతికి మాట్లాడుకొని మిమ్మల్ని విండో నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే విండో నుంచి అబ్జర్వ్ చేయడం అంటే సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్ చూడడం, స్టేటస్లు చూడడం, లేదా మీ బెస్ట్ ఫ్రెండ్స్ హాయ్ బాయ్ హలో చెప్తూ ఉంటారు కదా, వాళ్ళని అడిగి డీటెయిల్స్ కనుక్కోవడం, మీ చుట్టాలని ఇంటి పక్కలని అడిగి డీటెయిల్స్ కనుక్కోవడం, అలా చెప్పడం చేసుకుంటా వాళ్ళు మీ లైఫ్లో మనీ రొటేషన్ చేస్తున్నారండి. వాళ్ళు కొంచెం ఏదో దాన వేసేసి మీ వెనకాల గూఢచారులు అంటారు కదా, అలాంటిని పెట్టుకున్నారంటే కొంతమంది రెగ్యులర్గా ఎవరైనా అనుమానాస్పదంగా మీ ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే కావాలని ఊబి లాగుతుంటే వాళ్ళకి మీ డీటెయిల్స్ అసలు చెప్పొద్దు. వెనకాల గోతులు తవ్వడానికి ప్రయత్నిస్తున్నారండి ఈ పర్సన్ ఎవరో కానీ. అది మీ ఫ్రెండ్ కావచ్చు, నైబర్ కావచ్చు, వాళ్ళకి అవకాశం లేదు. లవ్ పరంగా మీరు అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళకి. అయితే వాళ్ళు బ్రేకప్ సిచ్యువేషన్ అయితే మీరు వాళ్ళు తిరిగి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. లేదా వాళ్ళు కావాలని మీ జీవితంలోకి వద్దాం అనుకుంటే కాడెక్కడికి వెళ్ళి పడింది కన్ఫర్మేషన్. ఇది లవ్ సిచ్యువేషన్ అండి. అండ్ లేదా పార్ట్నర్షిప్ పెళ్లి చేసుకుంటానే వెనక్కి తిరుగుతున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అండ్ వాళ్ళకైతే అవకాశం అస్సలు లేదంటండి. మీ విషయంలో ఎంత పెట్టుబడి పెడితే అంత లాభం అనమాట. అంటే ఒక రకంగా మీరు బంగారు బాత్ అనమాట వాళ్ళకి. మీరు అన్నీ చేయగలరు, మేనేజ్ చేయగలరు, బ్యాలెన్స్ చేయగలరు, అండ్ ఫ్యామిలీని మీరే చూసుకోగలరు. వాళ్ళు చేసినా చేయకపోయినా, అది మీరు మెన్ అయినా ఉమెన్ అయినా కూడా మొత్తం మీరు చేసేయగలరు అని వాళ్ళకి తెలుసండి. కాబట్టి బాధ్యతలన్నీ మీ మీద ఎత్తేసి బతకాలనుకుంటే ఒక దారి, కానీ వాళ్ళు మిమ్మల్ని తొక్కేద్దాం అనుకుంటున్నారు కదా, అది వాళ్ళ ఎనర్జీ అండి. కాబట్టి వాళ్ళ జీవితంలో లవ్ లేకుండా పోయింది. మీ వెనకాల తిరగడం, ఏడవడం, మీకు ఏది రాకనివ్వకుండా చేయాలని ఇదే వాళ్ళ జీవితం అయిపోయింది. ఇంకా డబ్బుల కోసమే చూస్తున్నారు వాళ్ళు. ఎంతసేపు డబ్బుల కోసమే దారి చూస్తున్నారు, డబ్బుల కోసమే పాకులాడుతున్నారు, డబ్బుల కోసమే పరిగెడుతున్నారు. మీ జీవితంలోంచి డబ్బులు కానీ మీకు రావాల్సిన అవసరంలో అందాల్సింది అందకుండా అడ్డడ్డంగా కర్రలట్టుకొని వచ్చినందుకు ఇప్పుడు వాళ్ళ బతుకు అడుగుతున్నట్టే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే డబ్బు 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 మొత్తం దాని గురించే పరిగెడుతున్నారు, దాని గురించే తిరుగుతున్నారు. వాళ్ళకి మనశ్శాంతి అనేదే లేదు. మీకు లేకుండా చేద్దామని చూస్తున్నారు. మీరు అసలు ఏం పట్టించుకోకుండా పీస్ఫుల్గా మీకు నచ్చిన పని చేసుకుంటూ, నచ్చిన ఫుడ్ తింటూ హ్యాపీగా ఉండండి, సరేనా? అది వాళ్ళ కర్మ. మీ వెనకాల వాళ్ళు తిరుగుతున్నారంటే వాళ్ళకి బతికే యోగ్యత లేదని అర్థం. కాబట్టి మీ లైఫ్ మీకు నచ్చినట్టు పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉండండి, ఓకేనా? మీకు త్వరలోనే ఒక మంచి ఆఫర్ వస్తుందంట. ఎమోషనల్ ఆఫర్ కావచ్చు, లేదా న్యూ ప్రపోజల్ కావచ్చు, మ్యారేజ్ ఆఫర్ కావచ్చు, మంచి జాబ్ కావచ్చు. ఇఫ్ యూ బిలీవ్, ఏంజల్ మెసేజ్ అండి, ఇఫ్ యూ బిలీవ్. మీరు తిరిగి నమ్మాలనుకుంటే ఆ పర్సన్ని, తిరిగి ఆ జాబ్లో కానీ ఆ పర్సన్ కానీ నమ్మాలనుకుంటే ఆ ఫ్రెండ్ కానీ, ఇది రైట్ టైం కాదు. ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు అసలు బాగాలేదు. ఇది రైట్ టైం కాదు వాళ్ళని తిరిగి మీ జీవితంలోకి తీసుకోవడానికి అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్, మన కలెక్టివ్కి ఇంకేం చెప్దాం అనుకుంటున్నారు? నో, ఎస్ ఆర్ నో అంటే నో. ఇంకా చెప్పండి ఏంజల్, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ చుట్టూ హెల్ప్ఫుల్ పీపుల్ చాలా మంది ఉన్నారంటండి. వీళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు, తలనొప్పి తెచ్చేవాళ్ళు వదిలేయండి ఇంకా పక్కకి, సరేనా? మీకు మంచి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారంట. కొత్త ఫ్రెండ్స్ని చేసుకోండి, ఓకేనా? కొత్త ఫ్రెండ్స్ని అంటే చాటింగ్లో చేసుకుంటూ టైం వేస్ట్ చేయొద్దు, సరేనా? మీకు నచ్చే పని, మీరు ఏ పని చేసినా అది మీకు ఉపయోగపడేదై ఉండాలి, ఓకేనా? ఏదైనా స్కిల్ నేర్చుకోండి. హై బాయ్లు చెప్పి మీకు వెనకాల గోతులు తవ్వే వాళ్ళని ఎక్కువగా నమ్మొద్దు. మీ పర్సనల్ డీటెయిల్స్ ఇలాంటివి అస్సలు చెప్పొద్దు. మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇది అయిపోయింది కదా అది అయిపోయింది కదా అని అడిగేది వాళ్ళకి ఎందుకండి? వాళ్ళు మీ పనులు చెడగొట్టడానికి అడుగుతారు, ఇంకొకరు ఎవరో అడగమంటే కానీ అడుగుతారు, అంతేనా? అంతే కదా. ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, చదువు అయిపోయింది కదా నెక్స్ట్ ఏంటి అని ఎప్పుడో 10th క్లాస్లో చదువుకున్నోడు వచ్చి మెసేజ్ పెడతాడు. వాడికి ఏం అవసరం? సడన్గా మీరు ఏమైనా కళ్ళకు వచ్చారా? లేదు కదా. ఎవరో పంపించబట్టే, ఏదో ఆలోచన ఉండబట్టే కదా మీ దగ్గరికి వచ్చాడు. సో ఇలా ఆలోచించండి, ఓకేనా? ఎవరికి కూడా మీ పర్సనల్ ప్లాన్స్ కానీ ఫ్యూచర్ ప్లాన్స్ కానీ అలా చేద్దాం అనుకుంటున్నాను, డబ్బుల కోసం చూస్తున్నాను, డబ్బుల విషయం అస్సలు చెప్పొద్దండి. డబ్బుల కోసం చూస్తున్నాను, లోన్ అప్లై చేస్తానంటే ఎక్కడ ఏంటి అని అడిగితే అది వెళ్ళి అయిపోద్ది ఇంకా, సరేనా? ఇలాంటి పనులు అస్సలు షేర్ చేయొద్దని ఏంజల్ మీకు చెప్తున్నారండి, సరేనా? కమ్యూనికేట్ క్లియర్లీ. వాళ్ళు అడిగిన దానికి మీరు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పండి. మీ పర్సనల్ డీటెయిల్స్ అవతలోడు చెడగొట్టే మాటలు వాళ్ళకి ఉపయోగపడతాయి అంటే చెప్పొద్దు. 14 అని క్లాక్, సరేనా? ఓకే, ఇప్పుడు మన పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీరైతే మీ పాత వాళ్ళు ఎవరు బయట అడవిడి చేసినా కూడా మీ జీవితంలోకి రాలేరు కాబట్టి హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు మన పైల్ 3 చూస్ చేసుకున్న వాళ్ళు ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. ఏంజల్స్, అయ్యర్ సెల్ఫ్, గాడ్స్ ప్లీజ్ చెప్పండి. ఎవరైతే మన పైల్ 3 చూస్ చేసుకున్నారో వాళ్ళ పర్సన్ మన కలెక్టివ్ని బాధ పెట్టినందుకు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు,
మన పైల్స్ని చూస్ చేసుకున్న వాళ్ళ పర్సన్ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళని ఎవరో బ్యాక్ స్టాంప్ వేసారంట. మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేసినందుకు వాళ్ళని ఎవరో బ్యాక్ స్టాంప్ వేసారు. ఒకటి కాదు 10 వేసారు. ఒకదానికి 10 ఎంతలు తిరిగి అనుభవిస్తారంట కదా, ఆ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు ప్రజెంట్. ఇప్పుడు కదలలేని సిచ్యువేషన్. అలాని జాబ్ మానేయలేరు, జాబ్ చేస్తున్న వాళ్ళు అలాగని జాబ్లో కంటిన్యూ చేయలేరు, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులు. చాలామంది అయితే కేసుల్లో కూడా ఇరుక్కొని ఉంటారు. వాళ్ళు ఊరు దాటి కానీ లేదా స్టేట్ దాటి కానీ వెళ్ళే పరిస్థితి అస్సలు లేదు. వాళ్ళ ఇంట్లోనే లాక్ అయిపోయి ఉన్నారు. బయటకు వచ్చినా కూడా ముఖం ఎలా చూపించుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారంట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి పని ఇన్ని రోజులు నటించిందంతా అందరికి తెలిసిపోయింది. ఇంకా ఏం మొక్క పెట్టుకొని తిరుగుతారు. కాబట్టి ఇక పాత వాళ్ళండి కన్ఫర్మేషన్. వాళ్ళు మీ స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, వర్క్ ప్లేస్లో వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళే ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళంటే మీ లైఫ్లోకి వచ్చి మీరు ఎక్స్ అయ్యి ఉండొచ్చు లేదా మీ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళ లైఫ్లో గుడ్ న్యూస్ అనేది లేదండి. వాళ్ళకి ఇలా కప్పట్టుకొని టైం ఇచ్చి కొంచెం అన్నం పెట్టే వాళ్ళు ప్రేమగా లేరు ఇప్పుడు వాళ్ళ జీవితంలో. ఇది చాలా వరకు నాకు ఏం చూపిస్తుందంటే వాళ్ళ యొక్క నిజాయితీ అనేది లేదు వాళ్ళ లైఫ్లో. నిజాయితీగా నమ్మే వాళ్ళు లేరు. ఎవరైతే ఇప్పుడు గోతులు తవ్వారో మీ వెనకాల, వాళ్ళ చుట్టూ కూడా అలాగే ఉన్నారు కత్తులట్టుకొని. ఉండడానికి నలుగురు ఉంటారు కలిసి, కానీ ఎవడెనకాల ఎవడు గోతులు తవ్వుతున్నాడో కూడా అలాగే తెలియదు. అదే వాళ్ళ పరిస్థితి. అందరూ కట్టుకొని ఇంకొకటి మీదకి వెళ్తారు. అవకాశం వస్తే వాళ్ళే వేసుకునే పరిస్థితి. ఇగో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు ఇప్పుడు మీ వెనకాల గుంపులుగా తిరిగిన వాళ్ళు అందరూ కూడాను. మీ దగ్గరికి వేగంగా వచ్చేద్దామని చూస్తున్నారనమాట, మళ్ళీ బాధ పెట్టేయడానికి. ఇంత జరిగినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారంటే వాళ్ళ జీవితంలో పోగొట్టేసుకొని మొత్తం తిరిగి మీరు బాగుపడుతుంటే మిమ్మల్ని తొక్కేసినందుకు వాళ్ళు ఉన్నది పోగొట్టేసుకొని రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి. ఇంట్లోంచి కదలలేని పరిస్థితి. కేసులు వేసుకొని ఎవరితోని మాట్లాడలేని పరిస్థితి. మన అనేవాళ్ళు మనుషులు లేని పరిస్థితి వాళ్ళది. ఉన్నారు అంటే చేతుల్లో కొన్ని డబ్బులు ఉన్నాయి, అది కూడా తప్పుడు పని చేస్తేనే వచ్చిన డబ్బులు. ఆ డబ్బులు పట్టుకొని తిరిగి మిమ్మల్ని మీరిప్పుడు బాగుపడుతున్నారని అది వాళ్ళకి లేదని అడ్డం మొదలుపెట్టారు వీళ్ళు. దానివల్ల ఏంటంటే మీరు ఇంకా లేకుండా చేసేయాలన్న ఇదిలో వాళ్ళు వెళ్తున్నారు, కానీ డివైన్ దానికి ఒప్పుకోవట్లేదు. డివైన్ ఏంటి, వాళ్ళు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి మీరు డెవలప్ అయ్యి నేర్చుకుని ఆ పాత నుంచి ఆ చెత్త నుంచి బయటకు వచ్చేసి మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటే మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు లైఫ్లో. ఇది ఎంత న్యాయంగా ఉంది కదా. సో మీ డివైన్ మీ దగ్గరికి ఎందుకు రానిస్తారు చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా ఏం చేయలేక డార్క్ ఎనర్జీస్తో కూడా వర్క్ చేస్తున్నారంట. అంటే చిన్న ఇబ్బందులు కలిగించేలా చేయటము అవి మీ దాకా రావులేండి. కాబట్టి ఏం జరగట్లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. మీకు జస్టిస్ అనేది జరిగిందంటండి. ఇగో జస్టిస్ జరిగింది మీకు మనీ అనేది కూడా త్వరలోనే మనీ కూడా వస్తాయి. మీకు మనీ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇవన్నీ చూసి వాళ్ళకి ఏమైందంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు అయిపోయి ఏడ్చేవాళ్ళు ఇంకా అరుచుకుంటూ ఎడుతున్నారు వాళ్ళు. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు కదా. మీకైతే ప్రజెంట్ వాళ్ళ గురించి అన్ని నిజాలు తెలిసిపోయినాయండి. ఇంకో మీ గురించి వాళ్ళకి అన్ని నిజాలు తెలిసిపోయి మీ వెనకాల గోతులు తవ్విన వాళ్ళ గురించి కూడా ఊర్లో అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇది మీ స్థానం. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని తప్పుగా చిత్రీకరించి అందరికీ చూపించారో అది మీరు కాదు. ఇది ఆ అమ్మాయి, ఇది ఆ అబ్బాయి. ఎవరైతే వాళ్ళు మెన్ అయితే మెన్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇది వాళ్ళ క్యారెక్టర్, ఇది వాళ్ళు కావాలని ఇలా చేశారు అని మొత్తం అందరికీ తెలిసిపోయిందంట. సో వాళ్ళు ఇప్పుడు ముఖం చూపించుకోలేని పరిస్థితి. రూమ్లో కూర్చొని ఏడుస్తున్నారనమాట మీకు పడి. ఇంకా చెప్పండి ఏంజెల్, మన కలెక్టర్కి ఏం చెప్తాం అనుకుంటున్నారు. మీరు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళ విషయంలో నో అండి. మీరేం చేయక్కర్లేదు. ఆల్రెడీ పాతాళంలోనే ఉన్నారు. మీరు ఇంక వెనక్కి తిరిగి చూడొద్దు. వెయిట్ అంటుంది. వాళ్ళ విషయంలో మీరేం చేయొద్దు. వాళ్ళు వచ్చి కుక్కలా కరిసి వెళ్ళిపోయినా కూడా అసలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎదిగే టైం. ఇప్పుడు చాలా చెత్త నుంచి మీరు చాలా బయటకు వచ్చారు, చాలా వర్క్ చేశారు. కాబట్టి ఆ వర్క్ తిరిగి మళ్ళీ అందులోకి వెళ్ళొద్దండి, సరేనా. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు ఏమనుకుంటే జరుగుద్దండి. మీరు ఏం చేయగలరో దేనికంటే అయితే వెయిట్ చేస్తున్నారు, ఒక న్యూస్ గురించి కానీ డబ్బుల గురించి కానీ వెయిట్ చేస్తుంటే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో వస్తాయంట. మీ ఇంట్యూషన్ మీరు ఫాలో అవ్వండి, మీ మైండ్ మీరు ఫాలో అవ్వండి, మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుంది. ఏంజల్ మీకు ఆలోచన వచ్చేలా చేస్తుంది అని చెప్తున్నారండి. మీరు ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే నేను వీడియో చెప్తున్నప్పుడు అది విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్లో జరుగుద్ది అంట. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోద్ది, సరేనా. 19 o'clock. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మీ పర్సన్స్ కానీ వాళ్ళ ఇంకా డీటెయిల్గా పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు ఏ ఇంటెన్షన్స్తో వస్తున్నారు, జలస్తోనా, మనీ కోసమా, లేదా నిజంగానే
లవ్‌తోనే వస్తున్నారా? లేదా ఫ్యామిలీ ప్రపోజల్ మంచిదేనా? లేదా ఇది కూడా ఏదన్నా సెటప్ చేశారా? లేదంటే మీరు జాబ్ చేస్తున్నారు కదా! ప్రెజెంట్ దానిలో కంటిన్యూ అవ్వచ్చా? ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. అదేదన్నా వేరే ఎనర్జీస్ వల్ల వస్తుందా? లేదా నిజంగా ఏదన్నా ఉందా? దానివల్ల ఏదైనా పరిహారం చేసుకోవచ్చా? లేదా దానికి ఏదైనా పరిష్కారం ఉందా? కోర్ట్ కేస్‌లో గెలుస్తామా? లేదా గెలిస్తే కాంప్రమైజ్ అయితే ఎవరికి లాభం? మనకు ఫ్యూచర్‌లో కంటిన్యూ చేయడం వల్ల లాభం ఉందా? గెలుస్తామా? లేదా? ఈ విధంగా మీకు ఏ క్వెషన్ ఉన్నా సరే సరేనా? పర్సనల్ రీడింగ్ అనేది చేస్తాను. డైరెక్ట్‌గా మీరు మీ నేమ్ అనేది వాట్సాప్ చేయండి. అలాగే మీ ప్రశ్న కూడా అడగండి. మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఉంటాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.